సో మనకి కింద నామినల్ జీడిపి వేసి పైన ట్యాక్స్ రిసిప్ట్స్ వేసామనుకోండి, జీడిపి గ్రోత్ పర్సంటేజ్, ట్యాక్స్ రెవెన్యూలో గ్రోత్ పర్సంటేజ్. సో జీడిపి ఏమో 10% పెరిగింది, ట్యాక్స్ రెవెన్యూ కూడా 10% పెరిగింది అనుకోండి, అప్పుడు బుయాన్సీ ఎంత? 1. జీడిపి 10% పెరిగింది, ట్యాక్స్ రెవెన్యూ 5% పెరిగింది అనుకోండి, అప్పుడు బుయాన్సీ ఎంత? 0.5. జీడిపి 10% పెరిగింది, ట్యాక్స్ రెవెన్యూ 15% పెరిగింది అనుకోండి, అప్పుడు 1.5. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ మూడింట్లో ఏది బాగుంది? 1, 0.5, 1.5? 1.5. అంటే పాయింట్ ఏంటంటే ఎకానమీ గ్రో అవుతుంది. జీడిపి గ్రో అవుతుందంటే అర్థం ఏంటి? ప్రొడక్షన్ పెరుగుతుందని అర్థం. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ప్రొడక్షన్ పెరిగితే గవర్నమెంట్ డబ్బులు పెరగాలి కదా. ప్రొడక్షన్ పెరుగుతుంది అని చెప్పేసుకుంటే అయిపోతుందా? నేషనల్ ఇన్కమ్ అంటాం, పేరుకి నేషనల్ ఇన్కమ్. యాక్చువల్ ఇన్కమ్ ఏంటి? రిసిప్ట్స్, రెవెన్యూ రిసిప్ట్స్. మరి అవి పెరగకపోతే ఇంకేంటి ఉపయోగం? ప్రొడక్షన్ ఏమో బాగా పెరుగుతుందంట, గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్ రెవెన్యూ ఏమో పెరగట్లేదంట. దాని అర్థం ఏంటి? ట్యాక్స్ కలెక్షన్ బాగాలేదు, ట్యాక్స్ కలెక్షన్ ఎఫిషియెంట్గా లేదని అర్థం. సో ట్యాక్స్ బుయాన్సీ ఏం చెప్తుంది మనకి? ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 1, వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఇక్కడ గ్రోత్తో పాటు ట్యాక్స్ కలెక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ట్యాక్స్ రెవెన్యూస్ కూడా బాగా బూస్ట్ అవుతున్నాయి అనే విషయం మనకి దీని ద్వారా తెలుస్తుంది.